బ్యాక్ టు న్యూస్. నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిన ఒకే ఇంట్లో 6గురి హత్య కేసు విచారణ కొనసాగుతోంది. మాక్లూరు మండల కేంద్రానికి చెందిన ప్రసాద్ కుటుంబాన్ని 3 ఇళ్ల కోసం మట్టుబెట్టాడు మృతుని మిత్రుడు ప్రశాంత్. ఒక్కొక్కరిని ఒక్కో ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ప్రశాంత్తో పాటు మరో 6గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో వరుస హత్యల కలకలం ఇది. 15 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన 6గురు హత్యకు గురయ్యారు. మృతదేహాలను వివిధ ప్రాంతాల్లో పారేశారు నరహంతకులు. సదాశివనగర్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం అవడంతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. బాల్కొండ సోన్ బ్రిడ్జ్ సమీపంలో 2 పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. మాచారెడ్డిలో మరొకరి మృతదేహం లభ్యమైంది. మృతులంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఎక్కడా కేసులు నమోదు కాలేదు. ఇళ్ల కోసం వరుస హత్యలు చేసినట్టుగా అనుమానిస్తున్నారు. నిందితుడు మాక్లూరుకు చెందినవాడిగా గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా. ఇదే ఘటనపై మరింత సమాచారం మాక్లూరు నుంచి మా కరెస్పాండెంట్ విఘ్నేష్ ఇస్తారు. విఘ్నేష్, చెప్పండి. హరి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఆరుగురి హత్య కేసులో ముందడుగు పడింది. నిందితుడు ప్రశాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు 5గురిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం మాక్లూరులో ఉన్నాం. మాక్లూరులో ఏదైతే 3 ఇండ్ల కోసం సంబంధించిన ఈ హత్యలు జరిగాయి. ఈ విషయంలో అంతా కూడా గ్రామస్తులు అందరూ కూడా నివ్వెరపోయారు. ప్రస్తుతానికైతే గ్రామం ఏదైతే మనం ఈ హత్య కుటుంబానికి సంబంధించిన ప్రసాద్ కుటుంబానికి సంబంధించిన వీధిలో ఉన్నాం. అంతా స్తబ్దమైన వాతావరణం కనిపిస్తోంది. అందరూ కూడా హతాశులయ్యారు. షాకు గురైన గ్రామస్తులందరూ కూడా షాకు గురయ్యారు. ఇక్కడ వాళ్ళ మృతుడు ప్రసాద్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ బంధువులు కూడా, మేనత్త కూడా ఇక్కడ ఉన్నారు. గంగమ్మని ఆమెతో మాట్లాడదాం. అమ్మ, చెప్పండి అమ్మా, ఏంది పరిస్థితి, ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? సోపతి పట్టిండు, అప్పిచ్చిండు, లోన్ ఇప్పిమన్నాడు. లోన్ ఇప్పిమని 3 ఇళ్ళు రాపించుకున్నాడు. ఒక 2 ప్లేట్లు కంటేశ్వరం మీద కొనుక్కున్నాడు. 2 ప్లేట్లు 3 ఇండ్లు. మళ్ళీ అక్కడ దేశం పోయినప్పుడు డబ్బులు కూడా పంపిండటాడికి. ఆ విషయం కూడా చెప్పిండు నాకు. కానీ నాడే ఇట్లా కాడు మంచోడే అన్నాడు. ఇట్లా కానీ ఇట్లా కడ్డంటాడికి తెలియదు. నమ్మి మోసపోయిండు. అది అయ్యా మీ కాలు మొక్తా, మా శవాలు మా కళ్ళకు గాని రావాలా, మా తాటికి తీసుకొస్తే మా తాత ముద్దతోడ పెట్టుకుంటాం. మీ కాలు మొక్తా విద్యే, పోలీసు వాళ్ళకు కూడా చెప్పండి. ఎస్పీకి డిఎస్పీకి అందరికి నమస్కారం నేను చెప్తున్నా. బురుగులు పడ్డా, మల్లెలు పడ్డా, మా పిల్లలు మాకు బరుగారు. మేము మా ఊళ్ళో మేమే సాగు చేసుకుంటాము. మా పిల్లలు మాకు ఏదైనా అయ్యా మీ కాలు మొక్తా. ఇదంతా ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనుకుంటున్నా? ఎందుకంటే అది ఇప్పిస్తానని ఇప్పియలేదు. లోను డబ్బులు ఇయ్యాల. ఈ 2కి కడుపులో కుట్ర పెట్టుకున్నాడు. కక్ష పెట్టుకొని నా మేనాలు ఉన్నాయి చంపిందాక మాకు తెలకబాయ్ అయ్యా నీ కాలు మొక్తా, చంపిందాక తెలకపాయే, మేము పెట్టుకోదము, మేము ఎండబడదాము. ఇప్పుడు ఏం చెప్తారమ్మా? ఇప్పుడు ఎవరు చంపారు? ఇప్పుడు ప్రశాంత్, గొల్లోళ్ళ ప్రశాంత్. మేము కఠినంగా శిక్షించాలా, లేకుంటే మా చేతికి ఇయ్యాలని. లేకుంటే మా చేతికి ఇయ్యాలా, లేకుంటే ఆయన కఠినంగా శిక్షించాలా. 2 మేము కోరుకునేటి. మనం చూస్తున్నాం. ఇంకా బంధువులు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. అమ్మ, చెప్పండి, ఏం జరిగింది అనుకుంటున్నారు, ఏంది పరిస్థితి? నిన్ననే చెప్పాం కదా, జరిగిన విషయం అంతా చెప్పినాం. ఇంతవరకు ఇంకా ప్రసాద్ డెడ్ బాడీ కనిపించట్లేదు. మరి ఎక్కడ ఇదంతా మిస్టరీ ఏంది అనేది అర్థం కావట్లేదు. ఎందుకు జరిగిందంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి దానివల్ల జరిగింది. నిన్ననే చాలా రభస అయింది. ఇంతవరకు ఇంకేం ఇన్ఫర్మేషన్ లేదు. వాడి డెడ్ బాడీ కనిపించట్లేదు, వాడి భార్య కూడా కనిపించట్లేదు. మరి ఏంటనేది కూడా మాకు ఇంకా పోలీస్ వాళ్ళు కూడా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. డిమాండ్ ఏముంది, ఫస్ట్ డెడ్ బాడీ కనిపించాలి, తర్వాత వాడికి తగిన శిక్ష వేయాలి. కానీ వాడికి ఏదో ఒక 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు వేస్తాము అంటే ఊరుకోము. పోయింది ఒక ప్రాణం కాదు, ఒక ప్రాణం పోయిన ప్రాణమే, 6 ప్రాణాలైనా ప్రాణాలే. వాడి ఫ్యామిలీ లేదు. అలాంటప్పుడు వీడు బ్రతకడానికి కూడా మేమైతే ఒప్పుకోము. వీడు ఖచ్చితంగా శిక్ష పడాలని అనుకుంటున్నాం.
ఉరిశిక్ష లేకుండా మేమే చంపి నిందితుని విషయంలో కఠినంగా శిక్షించాలని వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే 6 ప్రాణాలు తీశారు, చిన్నపిల్లలు, కవల పిల్లలు కూడా చనిపోయారు. మృతుడు ఏదైతే ప్రసాద్ ఉన్నాడో వాళ్ళ చెల్లెలు కూడా చనిపోయారు, భార్య, అందరూ కూడా. ఇంటిలి పాదిని కూడా 3 ఇండ్ల కోసం హత్య చేయడం అనేది ఒక్కసారిగా అంతా కూడా షాక్ గురి చేసింది. బంధువులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. మృతదేహాలను తమకు అప్పగించాలి, అంత్యక్రియలు చేసుకుంటాం, దాంతోపాటు కఠినంగా శిక్షించాలి నిందితులు ప్రశాంత్ అని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి మాక్లూరులో. హరి. ఓకే విఘ్నేష్.